aspirants, good evening all. So welcome to SS Gov Job. ఈ రోజు మనము TSPSC కి 70 days లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడు ఉన్న నెక్స్ట్ 70 to 75 days ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ 70 days అయితే ప్రాపర్ గా టైం ఉంది. ఓకేనా? సో ఈ ప్రాపర్ టైం ని మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే యూ విల్ గెట్ ద సక్సెస్. ఎప్పుడైనా కూడా మనకి మీరు ఇన్ని రోజులు టైం లేదు అని చాలా వరీ అయ్యారు అందరు కూడా. సో ఇప్పుడు ఏంటంటే టైం అనేది మన చేతిలో ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎవ్రీ డే ఎవ్రీ హవర్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి రోజు కూడా మనము ఒక కన్సిస్టెన్సీతో చదివితేనే సక్సెస్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, మరి ఈ 70 days కి ఒక ప్లాన్ అయితే చేసుకోండి. ప్లాన్ చేసుకొని దీన్ని మీరు ఎలాగంటే ప్లాన్ చేయడమే కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేయాలి. అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ నేను ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే టైం ని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోమని. సో ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకుంటేనే మనమైతే సక్సెస్ ని అచీవ్ చేస్తాం. సో సక్సెస్ అచీవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే టైం. సో చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్ యువర్ టైం ఇన్ యువర్ హార్డ్ వర్క్, ఫ్యూచర్ విల్ రిటర్న్ యూ విత్ ఇంట్రెస్ట్. మీరు మీ టైం ని మీ యొక్క హార్డ్ వర్క్ మీ యొక్క సక్సెస్ కోసం యూజ్ చేస్తే ఫ్యూచర్ లో ఏది రిటర్న్ వస్తుంది అని అంటే దానికి ఇంట్రెస్ట్ పే చేస్తారంట. ఇంట్రెస్ట్ అంటే ఏంటి? మీ సక్సెస్. సో మీరు మీ టైం ని వేస్ట్ ప్లేస్ లో అంటే అనవసరమైన అన్నెసెసరీ థింగ్స్ మీద పెట్టడం మానేసి 70 days మీరు హార్డ్ వర్క్ చేస్తూ మీ సక్సెస్ మీద పెడితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ఇది లైఫ్ లో చాలా మందికి ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ దాట్. సో ఎప్పుడైనా కూడా హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదండి. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా మనం వర్క్ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? సో మరి ఎలా చేయాలి, మనం టైం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఇప్పుడు టైం అనేది మనకి మన చేతిలో ఉన్న సోర్స్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం. సో దాన్ని ఏం చేయాలి, మనము మేనేజ్ చేసుకోవాలి అవుట్కమ్ కోసం. అవుట్కమ్ అంటే ఏంటిది? ఇప్పుడు మనం ఎంత కష్టపడితేనే మనకు వచ్చే సక్సెస్ మన అవుట్కమ్. సో దానికోసం మనం టైం మేనేజ్ చేసుకోవాలి. మరి ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 70 days కి ఏంటంటే ఒక ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ని మనము ఫస్ట్ డే వైజ్ గా, వీక్ వైజ్ గా, మంత్ వైజ్ గా, సబ్జెక్ట్ వైజ్ గా ఇలా మనం డివైడ్ చేసుకుంటూ ఏ రోజు ఏ టాపిక్ చదవాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Day 1 తీసుకున్నాం. Day 1 లో మనం ఏ టాపిక్ చదవాలి, ఓకేనా? అండ్ ఎన్ని హవర్స్ కూడా చదవాలనేది కూడా మనం ముందే ప్లాన్ చేసుకోవాలి. సో మీరు అలా ప్లాన్ చేసుకొని 70 days లో మినిమం మీకు 2 రివిజన్స్ కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? 2 రివిజన్స్ ప్లస్ వచ్చేసి ఏంటి, మీకు ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా మీకు ఇక్కడ కంప్లీట్ చేసుకోగలగాలి. ఓకేనా? సో ఇది మీరు టైం ఎలా మేనేజ్ చేసుకుంటారు, మీరు టైం మేనేజ్ చేసుకుంటేనే మీకు సక్సెస్ అయితే వస్తుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే సో ఇన్ని రోజులు చాలా మంది అరే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే బాగుండని కొందరు, కాకుంటే బాగుండని కొందరు. సో పోస్ట్ పోన్ అయితే అందరికీ టైం అయితే దొరుకుతుంది. సో ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది కాబట్టి మీకు టైం దొరికింది. సో మంచిగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరు వరి అవ్వద్దు, వరే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది ఎలా అని అలా ఆలోచించొద్దు. ఇంకా మంచిగా ఫర్దర్ గా ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా పెద్దది. ఇది మనం ఎక్కడ ఉన్నాము అంటే కాంపిటీషన్ వరల్డ్ లోనే ఉన్నాం. సో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ 10 years నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, 1 year నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. సక్సెస్ అనేది 1 year వాళ్ళనే అచీవ్ వద్దకు వస్తుంది. అట్ ద సేమ్ టైం 5 to 6 years ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ 10 years ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా సక్సెస్ అనేది వస్తుంది. సో నేను 10 years ప్రిపేర్ అయితే సక్సెస్ వస్తుందని కాదు. సక్సెస్ రావడానికి 1 year అయినా గట్టిగా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్ని రోజులు చేసింది వేరు, ఇప్పుడు చేసేది వేరు. ఇన్ని రోజులు ఎంత చదివామా, ఏం చదివామా, ఎలా చదివామా అదంతా ఇప్పుడు సెకండరీ. ఇప్పుడు ఏం చేస్తున్నాము అనేది మనకి ఇంపార్టెంట్. ఎందుకు సెకండరీ అని అంటే ఇన్ని రోజులు చదివింది ఇంపార్టెంటే కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు చదివి ఈ లాస్ట్ డేస్ లో చదవకపోయినా కూడా యూజ్ ఉండదు కదా. సో ఇన్ని రోజులు చదివింది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు చదివేది అంతకంటే డబల్ ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో ఈ 70 days అయితే మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? మరి సక్సెస్ కి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ అనేది ఉండడమే సక్సెస్ కి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, చూడండి ఇక్కడ ఏ గోల్ వితౌట్ ఏ ప్లాన్ ఈజ్ జస్ట్ ఏ విష్. అంతే కదా, మనం ఒక గోల్ పెట్టుకుంటున్నాము, దానికి ఒక ప్లాన్ లేదు, ఏం లేదు అంటే ఏదేంటి జస్ట్ ఒక విష్ మాత్రమే. మనం ఏదో రేపు గ్రూప్ 2 ఆఫీసర్ కావాలనుకుంటున్నాం అంటే ఇది మనకు విష్ మాత్రమే. దట్స్ నాట్ ఏ గోల్. గోల్ అంటే ఏంటి, మీరు ఒక ప్లాన్ చేసుకొని ఫస్ట్ మేక్ ఏ ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ని కూడా మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగేలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ రోజు కూడా ఆ ప్లాన్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ హార్డ్ వర్క్ అండ్ సాఫ్ట్ వర్క్ రెండు కూడా ఇంపార్టెంట్. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. లైఫ్ లో ఎన్ని ఉన్నా కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. చాలా మందికి ఫెయిల్యూర్ కి రీజన్స్ ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్ పర్సన్ కి సక్సెస్ కూడా రీజన్స్ ఉంటాయి. సో మరి ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నారు, సక్సెస్ ఎందుకు అవుతున్నారు? ఒక రోజు ఫెయిల్ అయిన వాళ్ళు ఈ రోజు సక్సెస్ అవుతున్నారు, ఒక రోజు సక్సెస్ అయిన వాళ్ళు ఈ రోజు ఫెయిల్ అవుతున్నారు. సో దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్. ప్రతి ఒక్క మనిషిలో కూడా కష్టాలు సుఖాలు అనేది కామన్ గా ఉంటాయి.
ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక రీజన్స్ ఉండే ఉంటాయి. బట్ అవన్నింటిని కూడా మనము ఓవర్లాప్ చేస్తూ మనం సక్సెస్ వైపు వెళ్ళాలి అండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్ ని. మన లైఫ్ లో ఇప్పుడు కొంతమంది బానే అన్ని విధాలుగా ప్రాపర్ గా అడ్జస్ట్ అయిన వాళ్ళు, ప్రాపర్ గా ఎలాంటి ప్రాబ్లం లేని వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం కొంతమంది వాళ్ళకి లైక్ ఫైనాన్షియల్ ఇష్యూ ఉండవచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండవచ్చు, సో మెనీ ఇష్యూస్ అనేవి ఉంటాయి లైఫ్ లో. సో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకు సక్సెస్ కావాలని. సో మీరు ఇప్పుడు ఇష్యూస్ కోసం ఆలోచించి టైం వేస్ట్ చేయడం కంటే సక్సెస్ కోసం ఆ టైం ని పెట్టేసుకొని మీరు సక్సెస్ సాధిస్తేనే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ అయితే పోతుంది కదా. సో మీరు ఫోకస్ దేని మీద చేయాలి అంటే సక్సెస్ మీద చేయాలి. ఈ ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి నిమిషం కూడా అసలు నేను ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏం చేయాలి. ఈ రోజు మీరు అంటే ప్రతి రోజు కూడా మీరు ప్లాన్ చేసుకున్న తర్వాత ఒక ప్రోగ్రెస్ కూడా చేయాలి. మీకు చెప్తాను లాస్ట్ లో కూడా నేను ఒక ప్రోగ్రెస్ చేసుకోవాలి. ఆ ప్రోగ్రెస్ లో మీరు ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 hours చదువుతా అనుకున్నారు అండ్ ఇంకొకరు వచ్చేసి 13 hours చదువుతా అనుకున్నారు. సో ఎవరు ఎన్ని hours పెట్టుకున్నా మీరు ఒక ప్రోగ్రెస్ చేసుకోవాలి. సో మీరు బిఫోర్ స్లీపింగ్ మీరు ఒకసారి చూసుకోవాలి, రాసుకోవాలి. మీరు ఎన్ని అవర్స్ చదివారు, డేలో ఎంత ఎఫెక్టివ్ గా చదివారు. ఇప్పుడు 7 hours పెడితే మినిమం 6 hours ఎఫెక్టివ్ గా చదివారా, 13 hours పెడితే మినిమం 10 hours అని ఎఫెక్టివ్ గా చదివారా. ఇది ఇంపార్టెంట్. ఓకేనా. మినిమం డేలో ఎఫెక్టివ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం 12 hours ప్లాన్ చేసుకుంటేనే 10 hours ఎగ్జిక్యూషన్ అయితే వస్తుంది. 12కి 12 రాదు. ఎందుకంటే అంటే రాదు అంటే రావచ్చు కూడా, రాదు అని నేను చెప్పను. బట్ ఏంటంటే ఇప్పుడు మనిషి అనగా ఎన్నో కొన్ని ఉండే ఉంటాయి కదా. సో ఎవరైనా రావడము, పిలవడము, మాట్లాడడము, మనకే మంచిగా అనిపించకపోవడము, సో దెర్ ఇస్ ఎ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి అన్నట్టు. సో అందుకని మనం 12 hours ప్లాన్ పెట్టుకున్నప్పుడు మినిమం 10 hours ఎగ్జిక్యూషన్ అనేది ఖచ్చితంగా రావాలి. ఓకేనా. సో ఇంకా మరి ఇంకేం చేయాలి. ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకుంటారు కదా, ప్లాన్ అనేది మీకు ఎప్పుడు అని అంటే అది కూడా ఒక మెజరబుల్ అచీవ్మెంట్ లాగా. అంటే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటే ఏదో ప్లాన్ చేసామా అని దాన్ని మళ్ళీ తీసుకుపోయి పక్కన పెట్టామా అన్నట్టు కాకుండా ఆ ప్లాన్ అనేది యాక్షన్ లోకి రావాలి. అంటే ఒక ప్లాన్ చేస్తే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ రావాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు గ్రూప్ 2 అప్లై చేసిన వాళ్ళలో ఎంత మంది మాకు సక్సెస్ కావద్దు అని అనుకోరు కదా. సో ప్రతి ఒక్కరు కూడా మాకు జాబ్ వస్తే బాగుండు, జాబ్ వస్తే వస్తుంది, మేబీ రావచ్చు అని చాలా ఇంటెన్షన్ తోటి ఉంటారు. ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అప్లై చేశారు, ఇయర్ గా ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేశారు. అండ్ యూపీఎస్సీ వాళ్ళు డిఫరెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అప్లై చేశారు. దెర్ ఇస్ ఎ లాక్స్ ఆఫ్ పీపుల్ అన్నట్టుగా. సో లాక్స్ ఆఫ్ పీపుల్ అంటే ఏంటి, ఇక్కడ మనకి కాంపిటీషన్ ఉంది. సో కాంపిటీషన్ ఉన్నది అని మనం ఆలోచించద్దు. నువ్వు ఫస్ట్ కాంపిటేటివ్ గా ఫీల్ అవ్వు. నీ స్కెడ్యూల్, నీ ప్లానే నీకు కాంపిటీషన్. ఫస్ట్ మనం ఒక ప్లాన్ పెట్టుకుంటే ఆ ప్లాన్ మనకి పెద్ద కాంపిటీషన్ ఇన్ రియాలిటీ ఆలోచిస్తే. ఎందుకంటే మనం ప్లాన్ పెట్టుకున్నాం, సక్సెస్ అవ్వలేదు అంటే నీ ప్లాన్ కి నువ్వే సక్సెస్ చేసుకోకపోతే ఇంకెవరు బాధ్యులు అవుతారు. సో ప్లాన్ అనేది నీ ఫస్ట్ కాంపిటీషన్. నీ కాంపిటేటివ్ పర్సన్ ఎవరు, నీకు అపోజిట్ కి ఎవరు ఉన్నారు అంటే నీ ప్లాన్. సో దాన్ని నువ్వు ఓవర్లాప్ చేసుకుంటూ దాన్ని నువ్వు సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయితే మీ చేతిలోనే ఉంటుంది. ఓకేనా. సో యాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ప్లాన్ ఎంత చేస్తామో యాక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అందుకే అని అంటారు యాక్షన్ అనేది ఏంటి అని అంటే ఇది ఒక ఫౌండేషన్ అన్నట్టుగా సక్సెస్ కి. అర్థమవుతుందా. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు 70 days ని నేను మీకు ఒక శాంపుల్ గా చెప్తున్నాను చూడండి. యాక్చువల్లీ మన ప్లాన్ లో ఇది ఉంటుంది, నేను ఇది ప్రిపేర్ చేశాను మన స్టూడెంట్స్ కోసము. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ ఇది ప్రోగ్రామ్ వచ్చేసి మన 23rd నుంచి పెడుతున్నాం. సో చూడండి, ఇక్కడ డే 1 వచ్చేసి మనకి ఏముంది, పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ లో నేను ఇలా టాపిక్స్ డివైడ్ చేశాను చూసారా. ఈ రోజుకు చదవాల్సిన టాపిక్ ఏంటి, ఇది మాత్రం చదవాలి. ఓకేనా. సో ఇండియన్ డెమోక్రసీ, నేషనల్ ఇన్కమ్, ఇది చదివినప్పుడు మీరు ఏంటంటే ఇంత తక్కువ టాపిక్స్ చదివితే సిలబస్ కంప్లీట్ అవుతుందా అంటే ఇప్పుడు ఈ 70 days ప్లాన్ లో 2 times రివిజన్ అవుతుంది. ఓకేనా. అండ్ మీకు ఇక్కడ ఎంత టాపిక్ ఉన్నది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటే, సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎంత టాపిక్ ఉన్నా కూడా అది మీరు ఏ లెవెల్లో చదువుతున్నారు, లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అని అంటాం. అంటే ఇప్పుడు ఈ రోజు ఒక టాపిక్ పెట్టుకున్నాం, ఈ టాపిక్ లో నుంచి ఇంకా మళ్ళీ క్వశ్చన్ ఎప్పుడు అడిగినా కూడా మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలిగేలా ఉండాలి. చదవడం అంటే ఏదో చదివామా, బుక్ ఓపెన్ చేసామా, చదివామా, నాకు అర్థమైందా కాలేదా, అది కాదు. ఇప్పుడున్న సిచ్యుయేషన్ కి ఈ టాపిక్ లో మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అటెంప్ట్ చేయగలిగే లెవెల్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మీకు ఉంది చాలా చిన్న టాపిక్ కదా, చాలా తక్కువ టాపిక్. సో మీరు అప్పుడు ఏం చేయాలి, దాన్ని ఏ లెవెల్లో మీరు అంటే ఏ లెవెల్లో క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసే లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ డైలీ చేయాల్సింది ఏంటి, కరెంట్ అఫైర్స్. మనకి డైలీ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను ఎలా ఇచ్చానంటే జనవరి నుంచి మనకి కరెంట్ అఫైర్స్ అయితే ఇంపార్టెంట్ కదా. సో కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఇక్కడ ఒక 10 pages చదువుకోండి, మొత్తం కాకుండా ఒక 10 days, ఒక 5 days కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఓకే. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ పార్ట్ అండ్ ఆప్టిట్యూడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైలీ అట్లీస్ట్ ఒక 1 hour అయితే ప్రాక్టీస్ చేయాలి మినిమం. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి టార్గెట్ అంటే ఇప్పుడు ఈ రోజు పెట్టుకున్నారు మీరు, ఈ టార్గెట్ సక్సెస్ అయిందా, ఒక టిక్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ డే 2 తీసుకుంటే సేమ్ ఎకానమీ ఉంది. సో ఎకానమీలో మరి ఇక్కడ ఏం పార్ట్ ఉంది అని అంటే మనకి వచ్చేసి
అండ్ సెకండరీ సెక్టార్స్ గురించి ఉంది. సో ప్రైమరీ సెకండరీ సెక్టార్ లో టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఈ టాపిక్స్ చదువుకోవాలి. మళ్ళీ జనవరిలో ఒక 5 days కరెంట్ అఫైర్స్ అండ్ లాజికల్ రీజనింగ్. ఓకే, నెక్స్ట్ ఎకనామీ డెవలప్మెంట్. సో నెక్స్ట్ ఒక టాపిక్ పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సండే రోజు రివిజన్. మళ్ళీ ఇప్పుడు మనకి పైన ఎన్ని డేస్ ఉన్నాయో అంటే లైక్ మండే టు సాటర్డే చదివింది మొత్తము, సండే రోజు హాఫ్ లెంత్ టెస్ట్. సో ఇలా మీరు ఒక షెడ్యూల్ చేసుకోండి. నేనైతే మన స్టూడెంట్ కి షెడ్యూల్ ఇస్తున్నాను. సో మనది వచ్చేసి 70 days ప్లాన్ అయితే ఉంటుంది. 70 days కి కంప్లీట్ గా ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేశాను అన్నట్టుగా. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మీకు వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ, మళ్ళీ హాఫ్ లెంత్ టెస్ట్. సో ఇక్కడ మీకు ఎలా ఉంటుంది అని అంటే మన షెడ్యూల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ డే వైజ్ గా ఉంటుంది. ఓకేనా, సో డే వైజ్ ఏం చదవాలి అండ్ డైలీ టెస్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. డైలీ టెస్ట్ లో వచ్చేసి మనకి 25 questions అయితే డైలీ టెస్ట్ లో ఇస్తాము. ఓకేనా, నెక్స్ట్ వీక్లీ టెస్ట్. వీక్లీ టెస్ట్ అంటే ఏంది, ఇక్కడ మనకి హాఫ్ లెంత్ టెస్ట్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి మనకి 45 to 50 questions ఇస్తాము ఎవ్రీ వీక్. అండ్ నెక్స్ట్ ఎవ్రీ సబ్జెక్ట్ తర్వాత ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు ఫైనల్లో ఒక 4 full length టెస్ట్లు అయితే కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తాం. సో మొత్తం వచ్చేసి మనకి 70 days కి 70 డైలీ టెస్ట్ ఉంటుంది అండ్ 15 full length టెస్ట్లు వస్తాయి. ఓకేనా, 15 full length టెస్ట్లు అండ్ 4 వచ్చేసి మనకి ఫుల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో ఇది వచ్చేసి మన టెస్ట్ సిరీస్ అండి. సో నేను మన టెస్ట్ సిరీస్ అంటే మన దానిలో జాయిన్ అవ్వమని కాదు ఇక్కడ ఇంటెన్షన్. ఎవరు కూడా ప్లాన్ చేసుకున్నా కూడా 75 days కి ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. అండ్ మేము ప్లాన్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు మీరు మన ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్లాన్ చేసుకున్నా కూడా మాకు సక్సెస్ఫుల్ గా ఒక ప్లాన్ కావాలి, మేము డైలీ టెస్ట్ కావాలి అనుకుంటే కూడా మీరు మన ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చేసి చూడండి, డైలీ 25 questions, 70 into 7 మీకు 25 questions. ఓకేనా, అండ్ ఇక్కడ మీకు 15 full length టెస్ట్లు, 15 into 50. ఓకేనా, అండ్ ఆఫ్టర్ దట్ 4 full length టెస్ట్లు. 4 full length టెస్ట్లు అంటే ఇక్కడ మీకు ఎంత కవర్ అవుతుంది, 600 questions కవర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 15 into 50, 15 into 50 ఎంత అవుతుంది మీకు ఇక్కడ వచ్చేసి 150 plus 75, 225. ఓకే, 225 questions ప్లస్ 75 అంటే ఇక్కడ అప్రాక్సిమేట్ మీకు ఒక 55 days మీకు ఏమొస్తుంది, 55 days వచ్చేసి మనకి డైలీ 25 questions ఉంటాయి. సో 55 into 25. ఓకేనా, 55 into 25 అంటే 25 5 6 125 అంటే 1000 లైక్ ఇక్కడ మీకు 1250 questions వస్తాయి. అంటే మీకు అరౌండ్ గా ఇక్కడ మోర్ దెన్ 2000 questions ఇక్కడ కవర్ అయిపోతాయండి ఈ టెస్ట్ సిరీస్ లో మీకు. సో మోర్ దెన్ 2000 questions మీరు ప్రాపర్ గా చదువుకున్నా కూడా మీకు మంచిగా అంటే యూటిలైజ్ అయితే అవుతుంది. అండ్ మన టెస్ట్ సిరీస్ లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ డైలీ ఒక 15 questions మనము టాపిక్ నుంచి ఇస్తాం. ఓకేనా, ప్లస్ డైలీ మనకి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం మన టెస్ట్ లో. డైలీ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒక 4 to 5 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ 1 passage ఉంటుంది ప్లస్ ఇంగ్లీష్ 2 or 3 ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కాకుండా 3 aptitude questions ఉంటాయి. ఇది మన డైలీ షెడ్యూల్, మనం ఇచ్చే షెడ్యూల్ ప్రాసెస్ అన్నట్టుగా. సో ఈ 70 days ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది ఇంకా మీ చేతిలోనే ఉంటుంది. సక్సెస్ కావాలా, జస్ట్ గో త్రూ సక్సెస్. ఫెయిల్యూర్ కావాలా, జస్ట్ గో త్రూ ఫెయిల్యూర్, అంతే సింపుల్. ఎందుకో ఫెయిల్యూర్ అని అంటున్నానంటే ఇప్పుడు సక్సెస్ కి మీరు రన్ చేయకపోతే ఫెయిల్యూరే మిగులుతుంది కదా. ఎందుకంటే ఇది చాలా పెద్ద కాంపిటీషన్, వాళ్ళు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ మోటివేట్ గా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మనకి ఎగ్జామ్ కోసము అంటే చాలా మంది ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వచ్చాయి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కండక్ట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా సక్సెస్ కావాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో మీరు కూడా మంచిగా ఒక ప్లాన్ చేసుకోండి. మీకు ప్లాన్ చేసుకోవడం రాకపోయి ఉంటే మన ప్రోగ్రామ్ ఉంది, మన ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. బికాస్ ఇట్ వాజ్ లైక్ ఓన్లీ 399. ఓకే, నేను ఇది ప్రతి స్టూడెంట్ కి ఎఫర్టబుల్ గా ఉండాలి అని ఇంటెన్షన్ తో పెట్టాను. ఇక్కడ 2000 పెట్టినా కొనడానికి రెడీగా ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే నాకు మన స్టూడెంట్సే చెప్పారు, మేడం ఎక్కువ ప్రైస్ పెట్టాను నేను. బట్ ఇది ఎఫెక్టబుల్ అంటే అందరికీ ఎఫర్టబుల్ గా ఉండాలి అని నేను 399 పెట్టాను. అండ్ లేదు మీకు ఇది కూడా కాదు అనుకున్న వాళ్ళు సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే 70 days కి ఒక ప్లాన్ చేసుకోండి. ఈ ప్లాన్ ని మీరు ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్. ప్లాన్ కూడా మనకి ఎలా ఉండాలి, డైలీ ప్లాన్, వీక్లీ ప్లాన్, అంటే ఎవ్రీ వీక్ రివిజన్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రివిజన్ ప్లాన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫుల్ లెంత్ టెస్ట్లు, ఇది కంపల్సరీగా ఉండేలా చూసుకోవాలి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి 70 days ఎలా చదువుకోవాలి ఏంటి అనేది నేనైతే మీకు ఒక ఓవర్వ్యూగా చెప్పాను.
సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను మీకు కొన్ని కొటేషన్స్ అయితే ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి హార్డ్ వర్క్ చేసినప్పుడు ఫెయిల్యూర్ అనేది వస్తుందా? రాదు. ఎందుకంటే ఇది నా గ్రాడ్యుయేషన్ లో కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, అండ్ నా లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను, అండ్ ఎవ్రీవన్ మీరు ఎక్కడో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అండ్ ఒక గోల్ ఉన్నప్పుడు దానికి ప్లాన్ ఉండాలి. ప్లాన్ లేకుండా గోల్ పెట్టుకుంటే జస్ట్ అది విష్ మాత్రమే అవుతుంది, అది ఎప్పటికీ సక్సెస్ కాదు. ఓకే, నెక్స్ట్, యాక్షన్ ఈజ్ అ ఫౌండేషనల్ కీ టు ఆల్ ద సక్సెస్. అంతే కదా, ఇప్పుడు మీరు ఒక ప్లాన్ పెట్టుకోకుండా జస్ట్ మీరు ఏదో చేయాలి అనుకుంటే కుదరదు. చేస్తేనే సక్సెస్ వస్తుంది, చేయకపోతే సక్సెస్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు నేను టీఎస్పీఎస్సీ రన్ చేస్తున్నాను, టీఎస్పీఎస్సీకి ఎగ్జామ్స్ రన్ చేస్తున్నాను అంటే నేను ఒక గోల్ పెట్టుకున్నా, దానికి హార్డ్ వర్క్ చేశాను. అండ్ ఇప్పుడు మన టెస్ట్ సిరీస్ అందరికి చాలా మంది తీసుకుంటారు. మోర్ దెన్ 200+ స్టూడెంట్స్ మన దాంట్లో జాయిన్ అయ్యారు, సో తీసుకుంటున్నారు. సో ఇదంతా ఏంటి, నేను నా హార్డ్ వర్క్ ఎట్ ద సేమ్ టైం దాన్ని వాళ్ళు డీకోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని అర్థం చేసుకొని దాన్ని చదువుతున్నారు కదా. సో వాళ్ళంతా మంచి చదువుతున్నప్పుడు నేను కూడా ఇంకా బెస్ట్ గా ఇవ్వాలనుకుంటా. సో ఈ రోజు నేను ఒక సక్సెస్ఫుల్ గా ఉన్నాను అని అంటే రీజన్ ఏంటి, నేను దాని వెనక హార్డ్ వర్క్ చేశాను. ఓకేనా. సో ఈ రోజు అంతా చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళు సక్సెస్ లో ఉన్నారు అంటే రీజన్ ఏంటంటే దాని వెనక సాఫ్ట్ వర్క్ ఎంతైతే ఉంటుందో హార్డ్ వర్క్ కూడా అంతే ఉంటుంది. అండ్ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకుండా మనము ఏదో ఈ రోజు చదివి రేపు చదివి ఎల్లుండి చదివేసి ఆ తర్వాత మళ్ళీ 4 రోజులు బ్రేక్ తీసుకుంటామంటే అట్లా కుదరదు. ఎప్పుడైనా కూడా సక్సెస్ కావాలి అని అంటే డైలీ చదవాల్సిందే. దెర్ ఇస్ అ నో సెకండ్ ఆప్షన్. ఓకే. అండ్ ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ అందరికీ మీకు అర్థమై ఉంటది 70 డేస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్. అండ్ ప్లీజ్ మంచిగా చదవండి అండ్ సక్సెస్ వైపు మీరు వెళ్ళండి. ఎవ్రీ వన్ గెట్ సక్సెస్. కష్టపడితే ఎవరికైనా సక్సెస్ అనేది వస్తుంది. సో సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం కష్టపడి చదవాలి. చదివితేనే వస్తుంది. చదవడం అంటే మళ్ళీ బై హార్ట్ చేయొద్దు. చదవడం అంటే టాపిక్ చదవాలి, దాన్ని అనలైజ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఒక టాపిక్ చదివినప్పుడు ఆ టాపిక్ ని డీకోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక టాపిక్ చదువుతాం, సో ఈ టాపిక్ ని ఫస్ట్ అనలైజ్ చేసుకొని మనము ఎలా అంటే కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉండాలి. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది క్లారిటీ ఉండాలి. సో కాన్సెప్ట్ క్లారిటీ ఉన్న తర్వాత దాన్ని అనలైజ్ చేసుకొని డీకోడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్స్, ఇప్పుడు మనకి పీవైక్యూస్ ఉంటాయి. పీవైక్యూస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఏ ఏరియాలో ఎక్కువ అడుగుతున్నారు, సో ఆ ఏరియాలో ఎందుకు ఎక్కువ అడుగుతున్నారు అని అంటే అది ఆ టాపిక్స్ అనేది టీఎస్పీఎస్సీ చేతిలో గ్రిప్ లో ఉంది. సో మీరు ఆ టాపిక్స్ మీద మంచిగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. అండ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఒక టాపిక్ నుంచి, మనకు ఒకసారి టాపిక్ తెలుసు బట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోతాం. ఎందుకు అటెంప్ట్ చేయలేకపోతామంటే మనకు అక్కడ అనలైజేషన్ అనేది అర్థం కాదు, దాన్ని ఎలా డీకోడ్ చేసుకోవాలో అర్థం కాదు. సో అప్పుడు ఏమైపోతుందంటే అటెంప్ట్ చేయలేకపోతారు. ఈజీ క్వశ్చన్ కూడా కొన్నిసార్లు మనం రాంగ్ చేసి వస్తాం. ఎందుకు అని అంటే దెర్ ఇస్ ఓన్లీ ద రీజన్ మనకు దాని మీద క్లారిటీ లేకపోవడమే. సో అందుకని టాపిక్ అనేది అనలైజ్ చేసుకొని కాన్సెప్చువల్ క్లారిటీ అనేది తీసుకొచ్చుకొని క్లియర్ గా చదవండి. క్లియర్ గా చదివితే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇకపైన నేను మీకు ఈ 70 డేస్ లో డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.